2వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు వారికి ఈ యొక్క తెలంగాణ దర్శన్ అనేటువంటి ఒక స్కీమ్ ఉపయోగపడబోతూ ఉంది. సో ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం అనుకోండి, 2nd క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి వారు వెళ్ళొచ్చు. సో వెళ్ళి ఆ గ్రామంలో ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి, అదేవిధంగా ఏ విధంగా ప్రజలు ఉన్నారు, ఏ విధంగా వారి మధ్య ఒక రిలేషన్షిప్స్ అనేటువంటివి ఉన్నాయి, ఏ విధంగా వారికి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఎటువంటి ఫెసిలిటీస్ కావాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి డెవలప్మెంట్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది చూడొచ్చు అండి. ఓకేనా? సో గ్రామాలకు వెళ్ళి ఎవరు 2nd క్లాస్ నుంచి 4th క్లాస్ మధ్య చదువుతున్నటువంటి స్టూడెంట్స్. ఇంకొక అంశం 5th క్లాస్ నుండి 8th క్లాస్ మధ్య ఉన్నటువంటి స్టూడెంట్స్ వారి యొక్క స్కూల్ దగ్గర నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలకు వారు వెళ్ళొచ్చండి. సో 5th నుంచి 8th క్లాస్ మధ్య చదువుతున్నటువంటి విద్యార్థులు 20 నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలకు వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని వారు చూడవచ్చు. ఇంకొక అంశం 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు 9th నుంచి 12th క్లాస్ మధ్య చదువుతున్నటువంటి విద్యార్థులు వారి పాఠశాల దగ్గర నుంచి 50 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా వారు విజిట్ చేయవచ్చు. సో వారికి కేటాయించినటువంటి రోజులు 2 days అండి. సో 2 రోజులలో విజిట్ చేయవచ్చు. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ అనుకోండి. ఓకే, సో యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే మాత్రం వారు డిస్ట్రిక్ట్ దాటి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లాలో చదువుతున్నటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వారు ఆ జిల్లా పరిధి దాటి వివిధ జిల్లాలకు వెళ్ళొచ్చు. సో వారికి ఇచ్చినటువంటి టైం 4 days. సో 4 days వరకు కూడా ఆ ప్రాంతాలు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకోవచ్చు.